సింహరాశి. మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదము కలిపి సింహరాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అగౌరవము 2. సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. ఆచారాలు పాటిస్తారు, వీళ్ళ మాటలకు విలువ పెరుగుతుంది, గృహలాభము ఉంటుంది, గృహము కొనుక్కోవడము అలాంటివి ఉంటాయి, ధనలాభము ఉన్నది, భోజన సౌఖ్యము, సమయానికి భోజనము, నిద్ర అనేటువంటివి ఉంటాయి, శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది, కానీ డబ్బు రాబడి ధనయోగము కూడా అలాగే ఉంటుంది గాక. రోగ నయం, ఎవరైతే దీర్ఘకాలికముగా ఈ చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారో అనారోగ్య బారిన పడి వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ సంవత్సరము ఉండబోతున్నారుగాక. స్త్రీ సౌఖ్యము, శుభకార్యాలు చేసుకుంటారు, జయము కలుగుతుంది ఇంట్లో. సోదరులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉండవచ్చునుగాక. ప్రయాణ లాభం, మీరు చేసేటువంటి ప్రయాణాలలో కూడా లాభం అనేటువంటిది పొంది తీరుతారుగాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణముగా వెళ్ళవచ్చును, దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక ఉద్యోగాలు కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు ఏదో రకంగా మీకు అయితే తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది గాక. విద్యార్థులకు చాలా మహా అవకాశం, మంచి అద్భుతమైనటువంటి అవకాశముగా ఉన్నది ఈ సంవత్సరము. సినిమా వాళ్లకు చాలా బాగుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభాలతోనే వ్యాపారాలు చేసుకుంటారుగాక ఈ రాశి వాళ్ళు. రాజకీయ నాయకులకు చాలా మంచి యోగవంతమైనటువంటి జీవితము ఉంటుంది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చూసుకోండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు.